యెషయా గ్రంథము 58వ అధ్యాయం. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? చాలా ఏమన్నాడమ్మా చివరిగా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? ప్రభువా, వాక్యం అనేది నీ సిలువ చాటున నన్ను మరుగు చేయండి. నా నాలుక మీద మీ మాట ఉంచండి. మీ మాట తప్ప వేరే మాట ఉచ్చరింపకుండా నన్ను నీ కట్టడి చేయండి. నాయనా, వినువారికి ఆశీర్వాదము దీవెన కలగజేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఆయనకి ఇష్టమైనది, ఆయనకి ప్రీతికరమైనటువంటిది. కింద 6వ వచనంలో కంటిన్యూ చేస్తూ, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, 2 కాడి మాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము గదా. ఇక్కడ ఇంకా వెళ్తూ ఉంటే మీరు చదవండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటూ వచ్చాడు. మనం ఈ రోజున భగవంతునికి ఇష్టమైనది చేయాలి. భగవంతునికి ఇష్టమైనది. మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తాం. చాలాసార్లు ఈ మాటని మనం ధ్యానం చేస్తూ వస్తాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ఏమన్నాడమ్మా? ప్రియులు అంటే ఇష్టులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి అని వ్రాయబడి ఉంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది, ఇదే దేవునికి ఇష్టమైనది, ఇదే పరిశుద్ధులకు తగినది. కానీ కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. మరియు మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఇదే పరిశుద్ధులకు తగినది. కింద మీరు పూర్వం 8వ వచనంలో చెప్తాడు, ఎఫెసీ 5:8లో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగునై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. 10వ వచనంలో ఈ మాట కోసం నేను చదువుతున్నాను. గనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. ఏమన్నాడమ్మా? గనుక ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించాలి, వెలుగు సంబంధాల వలె నడుచుకోమని భగవంతుడు సెలవిస్తున్నాడు. మరి చూడండి, ఈ యెషయా గ్రంథం 58 చదువు 61లో 61 ప్రభువునకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు
యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి అన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములను, ఏమన్నాడమ్మా? నీతి అను మస్తక వృక్షములను యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి ఇష్టమైనటువంటిది. ఇక్కడ ఏమన్నా చివరిగా ఏమి బిరుదిస్తూ ఉన్నాడు? నీతి అనే మస్తక వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి ఇష్టమైనది మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఏముంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. ఏమన్నాడమ్మా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. అంటే ఈ రోజున మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా ఉండాలంటే మొట్టమొదటి సూత్రం ఏంటమ్మా? విశ్వాసము. మళ్ళా చదువుతల్లి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. చాలు, ఆ మాట చాలమ్మా. దేవునికి ఇష్టుడుగా నువ్వు ఉండాలంటే నీలో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమమ్మా? విశ్వాసము. భగవంతుని పట్ల నువ్వు నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ మీద నాకు అపనమ్మక లేకుండా చేయి. ఏం ప్రార్థన చేయాలి? మొట్టమొదట నీ మీద నాకు అపనమ్మక లేకుండా చేయి ప్రభువా. అందుకే ప్రభువారు కూడానట అక్కడ ఆయన అనేకమైన అద్భుతములు చేయజాలకపోయేను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు భగవంతుని కూడా ఆపేస్తుందట. ఏమిటది? అవిశ్వాసం. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి తల్లి. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉండాలి. రెండవ మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక చదవమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. భగవంతుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఆయనకు ఇష్టమైనటువంటిది. ఆయనకి ఇష్టమైనది విశ్వాసము. దేవుని యందు విశ్వాసం ఉంచడం ఆయనకి ఇష్టం. రెండవది, ఇదిగో కాబట్టి సహోదరులారా, ఒకటి పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను మనం సజీవ యాగముగా మీ శరీరములను ఉన్న ఫలంగా అంటే ఒక్కసారి ఇచ్చేసి మరలా వెనక్కి తీసుకోలేనంతగా ఆ కాలిపోవడం. ఇంకొక విధంగా చెప్పాలంటే సజీవ యాగముగా ఆయనకు మన శరీరములను మనం సమర్పించుకోవాలి. శరీరం అంటే ఏంటి? కోరికలను సమర్పించేసుకోవాలి. అందుకే భగవంతుడు చెప్పే మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నారు. మనం అన్వాంటెడ్గా ఏవి అందుకే పిలిపిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో మీరు వాటి మీద ధ్యాస ఉంచాలి. చదువుతామమ్మా. పిలిపిలికి రాసిన పత్రిక
4:8 మాట ఉంటుంది, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోవాలి. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శరీరాన్ని ఆయనకి సజీవయాగముగా బ్రతుకున్న ఫలంగానే. అన్నీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వైరాగ్యం ఏంటండి? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కాదు, భగవంతుని మన మురుకుబడి ఎప్పుడు చేసుకోవాలి తెలుసమ్మా? చేతులు మంచిగా పనిచేస్తున్నప్పుడు, కాళ్ళు మంచిగా పనిచేస్తున్నప్పుడు, యవ్వన దశలో, అనగా అంత కళ్ళు సరిపుగా పని చేయనప్పుడు, రిటైర్ అయిపోయిన తర్వాత భగవంతుని పరిచర్య చేస్తాను, భగవంతునికి సేవ చేస్తాను, నా శరీరాన్ని సమర్పించుకుంటాను, ఇంకెందుకు నా బ్రతుకు, ఇంకా ఆయన్ని తలంచుకుంటూ బ్రతికేస్తాను. అది కాదు భగవంతుడి కోరిక అనేది. ఇష్టంగా ఉండాలంటే ఆయనకి సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకున్నది మీ శరీరాన్ని, మీ కోరికలు, మీ ఇష్టాన్ని అన్నిటినీ ఆయనకు సజీవ యాగంగా ఉన్న ఫలంగానే మన భగవంతునికి సమర్పించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 3వ మాట నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఇప్పుడే మనం చూస్తాం. అక్కడ ఏమున్నదమ్మా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె, అంటే అమ్మ ఎలా ఉండాలన్నాడు భగవంతుడు? ప్రియులైనటువంటి పిల్లల వలె, దేవునికి ఇష్టలైనటువంటి. ప్రియులంటే ఎవరు? ప్రియులంటే ఇష్టురాలు. ఇష్టురాలంటే అర్థం ఏంటి? ఇష్టురాలను ఏమన్నాం మనం? బ్యూలా, అంతేనండి, బ్యూలా. ఇంకొక మాట అక్కడ ఉంటుంది, బ్యూలా హెప్సిబా. హెప్సిబా అంటే పతివ్రతని కదా, ఇష్టురాలు. మంచిది, ఓకే, కరెక్ట్, నన్ను కరెక్ట్ చేశారు, థ్యాంక్ యూ. మంచిది. ఇష్టురాలు అనగా హెప్సిబా. మన భగవంతుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? హెప్సిబా లాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అంటే ప్రియులైనటువంటి పిల్లలు అచ్చం దేవునిలా నడుచుకోవాలి మీరని ఇష్టపడతారు. ఏమన్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలి అయ్యాడట, అప్పగించుకునను. అలాగుననే మీరును ప్రేమ కలిగి ఏమంటున్నాడు భగవంతుడు? ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. భగవంతుడు యోహాను సువార్త 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, ప్రేమ ఎట్టిదో మీకు అర్థం కావాలంటే. ఏమన్నాడు? ప్రేమ ఎట్టిదో మీకు అర్థం కావాలంటే ఆయన నీ నిమిత్తం ప్రాణం పెట్టాడే. అది ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వేమన్నా గొప్పోడు అని నీ కోసం ప్రాణం పెట్టాడా? నువ్వు జ్ఞానమని నీకోసం ప్రాణం పెట్టాడా? బలాఢ్యుడు అని, ధనవంతుడు అని, లేదా ఇంకా నువ్వేమన్నా పేరు ప్రఖ్యాతులున్నాయని నీకోసం ప్రాణం పెట్టాడా? మనం ఇంకొక బలహీనలమై ఉండగానే, మనం ఇంకొన పాపపు స్థితిలో ఉండగానే, మనం ఇంకొక దగ్గర సిలువకు శత్రువులుగా ఉండడు కానీ, మనం ఇంకా ఆయనకి ఆయాసకరంగా ఉండగానే ఇదిగో యుక్త కాలంన భక్తిహీనుడునైనా నా కొరకు ప్రేమ ఎట్టుదో భగవంతుడు చెప్తాడు. అందుకే ఆయన నేను ఎంతగా ప్రేమించాలంటే, నేను ఎంతగా ప్రేమించానంటే నీకు అర్థం కావాలంటే, నేను నీ నిమిత్తం ప్రాణం పెట్టానే. ఆ మాట చదవమ్మా, తీసారా? ఆయన మన నిమిత్తం, అది ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టని గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని. స్తోత్రం ప్రభా. మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే, అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆయన అలా మనం ప్రేమించాలి. మీరు దేవుడు ఏ విధంగా నిన్ను ఏ విధంగా ప్రేమించాడో అట్టి విధంగానే నీవు కూడా ప్రేమ కలిగి ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిన విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది పవిత్రమైనటువంటి జీవితం. రోమిలికి రాసిన పత్రిక 12వ పవిత్రమైనటువంటి జీవితం కదండి. ఏమన్నాడు? మీరు పవిత్రంగాను సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు మలిను అంటకుండా, మచ్చ డాగు ఏమీ లేకుండా రోజు ప్రతి ఉదయం ఆయన వాక్యంలో మన బ్రతుకుని సరి చేసుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ ఆయనకి సజీవ యాగంగా ఆయనకి పవిత్రంగా సమర్పించుకోవాలని. అలాగే ఎఫెసీయులకు రాసిన 5:1 మనం ఏం చూసామా? ప్రేమలో నడుచుకోవాలని. ప్రేమలో ఉంటే ఆయనకి ఇష్టడుగా మనం ఉంటామట. తర్వాత తెస్సలోనికలు రాసిన పత్రిక
4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఎంత మంచి మాట అండి. ఏమన్నాడమ్మా? పైన ఒక మాట చూస్తాం మనం. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి అమ్మ. అక్కడ మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము అన్నాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చాలి, అప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటాం మనం. అందుకే దేవునికి ఎలా ఉండాలమ్మా? దేవుని చిత్తము నెరవేర్చేవారుగా ఉండాలి. భగవంతుడు చాలాసార్లు ఈ మాట నేను చెప్తూ ఉంటాను. ఈ నా మాట చెప్పున వాటిని జరిగించువాడు. ఏ మాట అమ్మా? పైనంతా కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ప్రజలందరితో భగవంతుడు చెప్తున్నాడు, ఈ నా మాట చెప్పున జరిగించు ప్రతివాడు కూడా నాకు ఇష్టడుగా ఉంటాడు. నాకు ఇష్టడుగా ఉంటాడు కనుక వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. తన శరీరం బండ మీద ఉంటుంది, కదలించబడదు. అనగా చాలామంది ఊరులు ఉంటాయి, ఒడ్డుతూ ఉంటారు. ఆశలు వస్తాయి, కోరికలు వస్తాయి, అన్నిటినీ జయించుకుంటూ ఒక గొప్ప యోసేపు, ఒక భక్తుని మన ముందు నుంచి వెళ్తాడు. యోసేపు జీవితం మనకి భగవంతుడు ఇస్తాడు. అందుకే ఈ రోజున భగవంతుడు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే. ఏమన్నాడమ్మా? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మన శారీరక క్రియ కాదండి, ఆలోచన కూడా పరిశుద్ధంగా భగవంతుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుని చిత్తం మనం నెరవేర్చేవారుగా ఉండాలని భగవంతుడు ఇష్టపడతాడు. ఈ రోజున మనం ఈ ఉపవాస దినాన్ని కొద్ది నిమిషాలు మనంతని మనం స్వపరీక్ష చేసుకుంటూ, నేను దేవునికి ఏ విధంగా ఇష్టడుగా ఉంటున్నాను. దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఏమన్నాడమ్మా? దేవుడు లోకమును ఎంతో ఎంతగా ప్రేమించాడు. అందుకే ఇందాక మనం చూస్తాం, ఎంతగా ప్రేమించాడు. ప్రేమ ఎట్టుదో నీకు అర్థం కావాలంటే, ఏమన్నాడు? ప్రేమ ఎట్టుదో నీకు అర్థం కావాలంటే మన నిమిత్తము ఆయన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టుదో దానికి నిర్వచనం మనకు భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజున అందుకే చెప్తున్నాడు కదా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీనటువంటి వాడు అంత ఇష్టం కలిగి ఉన్నాడు కనుక వీటన్నిటిని అనుగ్రహించుటకు ఆయన ఎందుకు వెనక్కి వెళ్తాడు? అందుకే ఎఫెసీ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30 నుంచి అంతా ఇదే మాట చెప్తాడు. ఇదిగో ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీనటువంటి దేవుడు వీటన్నిటిని మీకు అనుగ్రహించడానికి ఎందుకు వెనక్కి వెళ్తాడు అని చెప్పేసి. కావున ఈ రోజున మన జీవితాలు భగవంతునికి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టడుగా మనం ఉంటాం. ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆయన మెచ్చుకునేవాడే ధన్యుడు. ఈ రోజున ఉపవాస దినం యొక్క అర్థం ఏంటంటే, అట్టి ఉపవాసము నాకు ప్రీతికరమా అన్నాడు భగవంతుడు. నాకు ఇష్టమా? ఏమి ఇష్టం ఆయనకి? చిన్న సింపుల్ టిప్స్ అండి. ఎన్నెన్నో లెక్చర్లు చెప్తూ ఉంటాం మనం. ప్రాక్టికల్గా భగవంతుని మనంతని మన స్వపరీక్ష, మన ఇష్టడుగానే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన అట్టి విధంగా వాక్యం ద్వారా రోజు నలగొడుతూ ఉన్నాడు. రోజు దాని దగ్గరగా మనం చాలా మందికి ఈ దాన్ని వేడి అర్థం కాదు, వాక్యంలోని మజ అర్థం కాదు. చాలా మటుకు ఏంటంటే తేలిగ్గా తీసుకుంటాం, చులకనగా తీసుకుంటూ ఉంటాం. భగవంతుడు చెప్పే మాట ఆయనకి ఇష్టంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. నీ సాక్ష్యం భగవంతుని ఎదుట ఆయన అడుగుతాడు. సుమా మనుషులకు నువ్వు ఎవరికి జవాబుదారీ కాదు, నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. ఎందుకు నీకు అన్నం పెడుతున్నాడా? వారు డబ్బులు ఖర్చు పెడతారు లేదు, నీ అంతా నీవే సంపాదించుకున్నావు, నీ అంతా నీవే ఖర్చు పెట్టుకుంటున్నావు, నీ అంతా నీవే బ్రతుకుతున్నావు. ఇతరులకు ఎవరికి నువ్వు జవాబుదారీ. కానీ భగవంతునికి ఊపిరిచ్చిన ఆయన ఊపిరిచ్చాడు. అందుకే నేను చాలాసార్లు మొన్న వారం కూడా 2వ ఆరాధనలో మనం చూస్తాం, ప్రభువా ఇదిగో సింహ పిల్లలు గర్జిస్తూ ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి,
వేటగారికి వెళ్తే పంజా విసిరితే తప్పకుండా వాటిని చంపేసి తినేస్తాయి. అయినను ప్రభువా అవన్నీ నీ చేతిలో నుండి తమ ఆహారమును తీసుకున్న జూచుచున్నవని వ్రాయబడింది. ఇది ఆకాశ విశాలం, అందులో లెక్కలేనటువంటి ఆ యొక్క సముద్రంలో లెక్కలేని జలచరాలు ఉన్నాయి, మకరాలు ఉన్నాయి, చాలా జీవులు ఉన్నాయి కూడా, తినేయచ్చు. కానీ ప్రభువా నువ్వు దయ చూపించాలి తండ్రి. ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనబడుతున్నాయి, ఇవన్నీ నీ దయ కొరకు కనబడుతున్నాయి ప్రభు. నీ దయ కొరకు నీవు గుప్పులు విప్పుక మంచివాడు 104వ కీర్తన అంతా ఇదే చెప్తాడు. నువ్వు గుప్పులు విప్పుగా ప్రభువా మంచి వాటిని తిని తృప్తి పొందొచ్చున్నది. ఒకవేళ నువ్వు ముఖం మరుగు చేసుకుంటే, ఒకవేళ నువ్వు గుప్పులు బిగపడితే ప్రభువా అవి ప్రాణములు విడిచి తల్లడిల్లుతాయట. ఈరోజున మనం ఆలోచించాలి, మన బలం కాదు, మన జ్ఞానం కాదు, నీవిచ్చిన కృప తండ్రి. అందుకే మన జీవితాల్లో మనంతట మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తం మీరు పరిశుద్ధులవుటకే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటకే దేవుని చిత్తం మీ హృదయంలో కూడా ఆలోచన రాకూడదు. దానికి కృతజ్ఞులుగా ఉండడం అంటే ఏంటి తెలుసమ్మా? ప్రయత్నం చేయడం. ప్రభా నా వల్ల కాదు నాయన, నీ దయగల హస్తం, నీ దయగల సమభూమి గల ఆయన ఈ ప్రదేశంలో నన్ను నడిపించి ప్రభు పరిశుద్ధ స్థలానికి. ఏమి ఆయాస్కరంగా ఉన్నాగా, ఎక్కడ దుఃఖపరుస్తున్నాను? అందుకే ఏం చెప్తాడు భక్తుడు 139వ కీర్తన 24వ వచనంలో, నీకు ఆయాస్కరమైనది ఏమైనా ఉంటే చెప్పేంటండి, ఉందండి. మేక 6:8 మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఒకటి న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్ని అండి, పెద్దదేమి. అందుకే నా దగ్గర మీరు నేర్చుకోవాలి. భగవంతుడు చెప్పేమని నా దగ్గర మీరు నేర్చుకోవాలి. నా కాడి సులువుగా ఉంటుంది. రోజు మీ కాడెత్తుకోవాలి. అందుకే భగవంతుడు ఏం చెప్తాడు తెలుసా? మీ సిలువునెత్తుకొని, సిలువ అంటే తెలుసమ్మా? శ్రమ. మీ శరీరాన్ని, కోరికలను చంపుకోవడం శ్రమ. మన ప్రిపరేషన్ ఉంటుంది. ఎవరినో మెప్పించడానికి ప్రిపరేషన్ ఉంటుంది, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ప్రిపరేషన్ ఉంటుంది, నలుగురిలో గొప్పగా కనబడాలని ప్రిపరేషన్ ఉంటుంది, ఇతరుల కంటే స్పెషల్గా ఉండాలని ప్రిపరేషన్ ఉంటుంది. సో అవన్నీ మనం రోజువారీ క్రియలువి, రోజువారీ చేసేటటువంటిది మనం ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి చూస్తాం. ఇతరుల దృష్టి అంతా మన వైపు ఉండాలని, మనం ఆకర్షింపబడాలని ఇష్టపడతాం. ఒక్క నిమిషమైన భగవంతుని ఆకర్షిస్తున్నామా? భగవంతునికి ఇష్టడుగా ఉంటున్నామా? ఉదయకాలం మనం చూసాం, ఒక వాక్యాన్ని చూసాం. ఆ వాక్యంలో ఏముందో తెలుసమ్మా? ఇదిగో ఆ పరలోక పట్టణం పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకో, ఇదిగో బయలుదేరుచున్న పెండ్లి కుమార్తె వలె ఉన్నది. పెండ్లి కుమార్తె సిద్ధపరచబడి ఉన్నది, వధువు సంఘము సిద్ధపరచబడి ఉన్నది, సిద్ధంగా ఉంది ఆయన ఎదుర్కోవడానికి. ఆయనకి ఇష్టం రావాలంటే ఎస్తేర్ అన్నది, నాకు ఏ అలంకరణ అవ్వదు, హేగే ఏ అలంకరణ అయితే పెట్టాడో దాన్ని యాక్సెప్ట్ చేసింది. మనం చెప్తాం కానీ ఆచరించాం. మనం కొన్ని రూల్స్ మన జీవితంలో పెట్టుకొని కఠినంగా ఉంటాయి. మనకి ఇతరులు మనల్ని మెచ్చుకుంటే అంటే మెచ్చుకోకపోతే ఏంటండి, దానివల్ల అది పాపం తప్ప మరొకటి కాదు. మీరు అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. భగవంతుని ఆయన మన ఇంటిని ఆకర్షించాలి. మనం ఆయన మన అలంకరణ, మన ప్రార్థన జీవితం, మన విశ్వాసం, ఇప్పుడు మనం చూసామే, ఈ విశ్వాసం కలిగిన వాడు, పవిత్రమైన జీవితం కలిగిన వాడు, ప్రేమలో నడిచేవాడు, దేవుని చిత్తం చేసేవాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి వాడు, ఈ 5 లక్షణాలు మనం చూసాం. వీరు ప్రభువుని ఆకర్షిస్తారు. ప్రభు దృష్టి. ఆ రోజున ఒక ఉదాహరణ మనకు చెప్తూ వచ్చాం. ఆ పీనుగు ఎక్కడుంటుందో భగవంతుడు చెప్తాడు, పీనుగు ఎక్కడుంటుందో ఆ గ్రద్దులు ఏ విధంగా, అది ఎవరికి సమాచారం లేకపోయినా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది.
ఇదిగో ఆయన తూర్పున ఆ మెరుపు పుట్టి పడమరని ఏ విధంగా అస్తమిస్తుందో దేవుని యొక్క రాకడ అట్టి విధంగానే ఉంటుంది. ఆ రోజున మొదట ప్రభువునందు నిద్రించినటువంటి వారు లేస్తారు. తరువాత సజీవులుగా ఉన్న మనం అంటే ఎవరు? దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి మనం వారితో సహా మనం ఆకర్షింపబడతాం. మనం ఆటోమేటిక్గా పసిగడతాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగేటటువంటి ప్రక్రియ. నిద్రలో ఉన్నప్పుడు పసిగడతాం, నిద్రిస్తున్నాడు అయినా పసిగడతాం ప్రభు యొక్క రాకడ. ఎప్పుడంటే ఈ చిన్ని పెద్దది కాదండి, నా కాడి ఎత్తుకోవాలి, మీరు నా దగ్గర నేర్చుకోవాలి. కఠినంగా ఉంటుంది బోధ, కష్టంగా ఉంటుంది, ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా అన్నీ ఉన్నా కూడా ప్రభువుని మెప్పించేవారుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇట్టిది అంటే ఆయన మనస్సును కలిగి ఉండటం. ఆయన అందుకే నిన్న మనం చూసాం, ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. మామూలుగా ఎందుకు కూర్చున్నాడు? ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపేను అని వ్రాయబడుతూ ఫిలిప్పీయులు రాసిన 2వ పత్రిక మధ్యలో నుంచి ఉంటుంది. అందుచేతను పరలోకములో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఆయన ఎదుట మోకాళ్ళు ఉనుతున్నారని. ఎందుకు తెలుసా? ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. దాని పైన ఉంటే చాలా చక్కని మాట. పరలోక రాజ్యము విడిచిపెట్టకూడిన భాగ్యముని ఎంచుకోలేదు, కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునుగా ఏమీ లేనివాడుగా తన్ను తాను తగ్గించుకునేను, అనగా శిలువ మరణం పొందినంతగా అందుచేతను అంటున్నాడు. ఎందుకు అంత గొప్ప అధిక్యత భగవంతునికి దొరికింది? ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకంలో విధేయత చూపించాడు. ఆయన చిత్తం నెరవేర్చేవారుగా మనం ఉండాలని ఇష్టపడతాం. మీకు అందరికీ తెలుసు, హానోకుని మనం లాస్ట్ వీక్ మనం చూసాం. హానోకు దేవునికి ఇష్టడుగా ఉండెను అని వ్రాయబడింది. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు హానోకు. అందుకే ఆయన ఆకర్షించగలిగాడు. ఆయన ఉన్న పలంగా 365 సంవత్సరాలు నడిచాడు. దేవునితో నడిచి ఆయనకి ఇష్టడు కనుక, ఆయన విశ్వాసి కనుక, ఆయన దేవునితో నడిచాడంటే పరిశుద్ధుడు కనుక భగవంతుడు ఆయన ఆకర్షించినట్టుగా మనం చూస్తాం. అలాగే నోవాహు విషయంలో మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఈ తరము వారందరిలో కూడా నోవాహు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. 6వ అధ్యాయం 8-9 మనం చూస్తాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22లో చూస్తాం. దావీదు హృదయానుసారుడు అని వ్రాయబడింది. దావీదు హృదయానుసారుడు, ఇష్టమైనటువంటి వాడు. హృదయానుసారుడు అంటే ఫాలోవర్, జీసస్ ఫాలోవర్, దేవుణ్ణి అనుసరించినటువంటి వాడు, భగవంతుని అనుసరించినటువంటి వ్యక్తి. అందుకే భగవంతుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము అనగా వినయం. విశ్వాసం అంటే ఎబ్రీ 11:6లో మనం చూస్తాం. 1 పేతురు 5:5-6లో వినయంగా ఉండడం. అలాగే 1 తెస్సలోనికీయులు 4:3లో మనం చూస్తాం ఎంత పవిత్రతగా నువ్వు ఉండాలో. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35లో దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూస్తాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18లో మనం చూస్తాం. కీర్తనలు 34:17 తీయండమ్మా. కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఏదమ్మా? విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నాకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైన మాట ఏమన్నాడమ్మా? నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అయితే నలిగిన మనస్సు, చాలామంది శ్రమ పడుతూ ఉంటారు, తప్పు చేసి శ్రమ పడుతూ ఉంటారు, పాపం చేసి కష్టపడుతూ ఉంటారు, తనంతలు తాను శ్రమ తెచ్చుకుంటాడు, తనంతలు తాను అప్పుల పాలవుతారు. ఇది కాదు భగవంతుడు చెప్పేటటువంటిది. ఇక్కడ భగవంతుడు చెప్పేది, మనం మేలు చేసి శ్రమ అనుభవిస్తూ ఉన్నావా? నలిగిపోతూ ఉన్నావా? మన పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నలిగినటువంటి వారికి ఆయన
ఆయన రక్షిస్తాడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కింద నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడను, వాటిలో ఒక్కటి అయినది విరిగిపోదు. ఏమన్నాడమ్మా? తర్వాత 22వ వచనం చూడండి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చి వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవునికి ఇష్టుడైనటువంటి వాడు ఎవరమ్మా? వీరు దేవునికి ఇష్టుడైనటువంటి వాడు. ఇక్కడ మనం చూస్తాం, విశ్వాసము కలిగినటువంటి వాడు దేవునికి ఇష్టుడని, పవిత్రమైన జీవితం కలిగినటువంటి వాడు దేవునికి ఇష్టుడని, ప్రేమలో నడిస్తే దేవునికి ఇష్టుడుగా ఉంటామని, దేవుని చిత్తం జరిగించేవాడు ఆయనకి ఇష్టుడిగా ఉంటాడని, ఇదిగో ఏది దేవునికి ఇష్టమో అది నువ్వు చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటావని మనం చూస్తాం. మీరు దేవుని పోలి నడుచుకునడి. మనం లాస్ట్ వీక్ అనుకుంటాం, మీరు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు, మీరు తన అడుగుజాడలేదు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయాడు. మీకు ఇష్టం ఆయనకి మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆయనకి ఇష్టం. ఇష్టం అంటే మీనింగ్ అని చెప్పండి. ఇష్టం అంటే డెఫినేషన్ అంటే ఇష్టం అంటే ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనం? ఇష్టం అంటే ఏం కూర ఇష్టం నీకు? ఏం కూర ఇష్టం అమ్మా? బిర్యానీ అంటే ఇష్టం. బిర్యానీ అంటే ఇష్టం. అంటే ఇష్టమైనది అంటే తెలుసా? ఉత్తమమైనది అని అర్థం. ఇష్టమైనది ఏంటమ్మా? ఉత్తమమైనది. నీకు 10 కూరలు అక్కడ పెట్టాం, నీకు ఏది ఇష్టం దీంట్లో అంటే ఏది గొప్పది? అన్నిటికంటే గొప్పదాన్ని నువ్వు తీసుకుంటావు. నా కనుగ్రుడ్డు ముట్టినట్టు అన్నాడు, తెలుసండి. నా కొడుకీడు, నా కుమార్తె, ఈమె నీ మీద చెయ్యేస్తే నా కనుగ్రుడ్డు ముట్టినట్టు. మన ఆలోచన, దేవుని యొక్క ప్రొడక్షన్, మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఎవరనుకున్నావురా? సర్వశక్తి నీడను ఎప్పుడైనా మీరు కాకి వచ్చి కోడి పిల్లలు ఎత్తుకెళ్తుంటే ఆ కనుగ్రుడ్లు తిప్పుతుంది. దేవుడు కూడా అంతగా. ఎందుకో తెలుసా? మనం పిల్లలం, మనం తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, నాకు రావాల్సిన ఆస్తులు ఎవడవరా, నువ్వు ఏం సంపాదించవురా, ఏం కష్టపడ్డావని అడగలే. నాకు రావాల్సిన ఆస్తులు నా భాగ్యం ఉంటే మారు మాట్లాడకుండా ఇచ్చేసాను. కొంచెం డిస్కషన్ అయ్యి ఉండొచ్చు, నాన్న నువ్వు బ్రతకలేవురా అని చెప్పేసి. అయినా కూడా తన అన్నకి కోపం ఉంది, తన అన్నకి చాలా కోపం ఉంది, మామూలుగా లేదు కోపం. కానీ తండ్రి చివరి వరకు ఆ పందులు తినే పొట్టులో, ఆ పందులు తినే పడుకునే స్థలంలో ఏం వాసన దొరుకుతుంది? అక్కడ ఏం వాసన ఉంటుంది? పందులు ఏం తింటాయి? అంత అసహ్యమైన వాసన వస్తున్నా, మసిబారిపోయినటువంటి తల, మసిబారిపోయినటువంటి దుస్తులు, అసహ్యంగా ఉన్నాం. చూడని అసహ్యంగా ఉన్నాం. ఇంకొక మాట చెప్తే నాకు ఇష్టమైన మాట, యెహెజ్కేలు 16వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? మనం రక్తంలో పోట్లాడుతూ నీచు వాసన వస్తుంది, చూడని అసహ్యంగా ఉన్నాం, ఎవడు కూడా పట్టించుకోడు. ఉప్పు రాసి వదిలేడండి. ఇప్పుడంటే పెద్ద పెద్ద కొంచెం డబ్బు వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చేస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ గుంట నుంచి తవ్వబడ్డావో, ఏ స్థితిలో నుంచి నువ్వు వచ్చావో నువ్వు జ్ఞాపకం ఉండదు. అప్పుడు అయిపోతాయి అన్నీ. ఆ రోజు స్థితిగతులు నువ్వు జ్ఞాపకం ఉండవు. ఏ పరిస్థితిలో నుంచి బయటపడేసాను అది నీకు భగవంతుని జ్ఞాపకం చేసుకోమను. ఇదే భగవంతుడు చెప్తాడు, రక్తంలో పొర్లుతున్న నేను నిన్ను చూచాను, ఎవడో చూడలేదు, చూసినా పట్టించుకున్నట్టు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. నీ మీద ఉన్న ఆసక్తితో, నీ మీద ఉన్న ఆసక్తితో నన్ను భక్షిస్తుంది. ఆ ప్రేమ ఎంత అగాపే ప్రేమ, బదులాశించట్లేదు, ఏమి ఆశించినటువంటి ప్రేమ. ఆ ప్రేమతో నేను చూశాను, శాశ్వత ప్రేమతో నేను చూశాను. నీ దగ్గరికి వచ్చాను, బ్రతకమని చెప్పాను. ఏం చేశానమ్మా? బ్రతకమని చెప్పాను. దేవుడు నీకు ఇచ్చేది నాకు ఇచ్చేది. భగవంతునికి ఇప్పుడు హెప్సిబా అన్నావు, ఇష్టురాలుగా మారిపోయావు, పెండ్లు కుమార్తెగా మారుతున్నావు, చక్కని వస్తుంది. మళ్ళీ మారిపోయాడు, మళ్ళీ వదిలేశాడు. కొంచెం రూపం వచ్చింది, స్వరూపం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, డబ్బు వచ్చింది, తిరగబడిపోయాడు. మాట వినడతాను. 10 మార్లు తిరగబడ్డారటండి. ఎన్ని మార్లు తిరగబడ్డారమ్మా? 10 మార్లు తిరగబడ్డారట. ఎన్నోసార్లు దేవుణ్ణి అన్నారు, ఈ చవిసారము లేని, రుచి పసి లేనటువంటిది ఎందుకు తినాలి మేము? మాకు అక్కడ ఐగుప్తులో కుండల నిండా మాంసం ఉండేది, కుండల నిండా చేపలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి. ఛీ, ఎప్పుడు చూసినా ఎంత
వెక్కసిపడుతుందండి. ఏ స్థితిలో నుంచి వచ్చావు? రక్తంలో పొరలాడుతున్నది, తీర్చివలసిన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? భగవంతుడు ఈ రోజున నీకు నాకు, భగవంతుడు అంతగా నేను ఇష్టపడుతున్నాడండి. నేను ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టం ఎప్పుడు ఉండాలి, ఒకేలా ఉండాలి. ఇష్టపడ్డాడే, ఆ ఇష్టం చివరి వరకు నీ పట్ల అసహ్యం రాకూడదని విధులేం చేయకూడదు. చెప్తుంది ఎఫ్రాయిము, ఎంతగా నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను. ఎఫ్రాయిము, నువ్వు వినని దానిపై మాట వినని దాన్ని అయిపోయావు. మొర్రలలాగా చాస్తున్నావు. నరాలు పైకి వస్తున్నాయి. నరం అంట ఇనప నరాలు అయిపోయినాయి. పైకే చూస్తున్నాం. అహంకహం పెరిగిపోయింది, నీకు గర్వం పెరిగిపోయింది. భగవంతుడు ఏ స్థితిలో నుంచి నిన్ను తీశాడో, ఏ రాయి నుంచి తీశాడో మర్చిపోయావు నువ్వు. ఈరోజు నా దేవునికి ఇష్టంటే మర్చిపోయావు. నువ్వు ప్రార్థన అంటే మర్చిపోయావు. ఎట్టి ఉపవాసం ఉంటే మర్చిపోయావు. అనేకులు నీకోసం ప్రార్థన చేశారు, నీకు తెలుసా? అనేకులు నీకోసం ఉపవాసం ఉన్నారు, తెలుసా నీకు?